రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై పునరుద్ధరణకు కమిటీ వేశారు. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సో 3 బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే వర్షాకాలానికి ముందే జియో టెక్నికల్ పరిశీలన కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేయాలంటూ కూడా డెడ్ లైన్ కూడా దీనికి సంబంధించి విధించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్. లోపుగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 ప్రధాన బ్యారేజ్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సో నిన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఆయన ఢిల్లీకి పిలిపించుకున్నారు. సో ఈ 3 ఆనకట్టల పునరుద్ధరణ పనుల కోసం ఒక స్టీరింగ్ కమిటీని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. దానికి కన్వీనర్ గా కర్నల్ పరిచిత్ మెహ్రాను సీఎం నియమించారు. సో ఆయన్ని కూడా నిన్న ఢిల్లీకి పిలిపించుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ ఇంజనీర్లు అలానే అధికారులను కూడా ఢిల్లీకి పిలిపించుకున్నారు. సో ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈ ఎండాకాలం పూర్తయ్యే లోపుగానే 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులను చాలా వేగంగా చేపట్టాలని చెప్పారు. సో ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకు ఈ పనులను చేపట్టాలని చెప్పేస్తున్నారు. మరోవైపు ఈ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా, ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చేపట్టాలని చెప్పారు. సో తాత్కాలికంగా పనులు చేయడంతో పాటుగా 1000 బోర్లు వేయాల్సిన చోట అరకొరగా బోర్లు వేసి వదిలేండి లాంటివి చేయవద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వాళ్ళని ఆదేశించారు. సో గత పాలకులు ఏ విధంగా పొరపాట్లు చేశారో ఇప్పుడు ఈ పునరుద్ధరణ పనులలో తొందరపాటుకు గురై అవకతవకలు జరిగి పొరపాటు కనుక జరిగితే ఖచ్చితంగా రేవంత్ తమ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ చెడ్డ పేరు రాకుండా బ్యారేజీల మరమ్మతుల తర్వాత బ్యారేజీలు పూర్తి స్థాయిలో పనికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పని జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సో ఈ నెల 20వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తున్నారు, మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తున్నారు. సో అక్కడ ఈ పునరుద్ధరణ పనులను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. సో మొత్తం మీద ఈ వచ్చే వర్షాకాలం నాటికి ఈ బ్యారేజీ పునరుద్ధరణ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి పూర్తిగా ఈ ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. సో మే 30 లోపుగా ఈ పరిశీలన పనులన్నీ కూడా పూర్తి చేసి పునరుద్ధరణ పనులను కూడా మరింత వేగవంతంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.